ప్రభా. ఈ 2024 సంవత్సరంతో నాన్న ప్రభా, నాన్న చివరి గడియల్లో ప్రభా మేము అందరూ ఉంటుండో ప్రభా. నా తండ్రి మీరు మా మధ్య నుండి అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. నేను ఈ సంవత్సర కాలం అంతా ప్రభా నీ యొక్క రెక్కల చాటును భద్రపరిచావయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నా తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా తండ్రి అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి కష్టాలతో ఏడవబడి నా తండ్రి నేను మీ సన్నిధిలో ప్రభా ఎంతగానో మేము బోధించినాం తండ్రి. నేను ప్రతి ఒక్క బిడ్డకు కూడా ప్రభా నా తండ్రి నేను నిరీక్షణతో నాయన నీ కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. శాంతి సమాధానం కొరకు నాయన ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. నా తండ్రి నాయన ప్రభా గతంలోనైనా ప్రభా ఎన్నో మా ప్రభా ఇబ్బందులు ఉన్నప్పటికీ నా తండ్రి నీవు మాకు మంచి చేస్తామనేటువంటి నిరీక్షణతో మేము కనిపెట్టుకొనిచున్నాం స్వామి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. నా తండ్రి వాక్యంతో మాతో మాట్లాడవయ్యా. మేము సరి చేసుకోవాల్సిన విషయాలు మాకు తెలియచేసావయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నా తండ్రి నేను మా శత్రువులను మేము ప్రేమించేవారంగా ఉండాలని సెలవిచ్చావయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నా తండ్రి నాయన కొద్దిసేపు ప్రభా నేను మా శత్రువుల గురించి మేము ప్రేమించేవారంగా ఉండడానికి మమ్మల్ని మా జీవితాల్లో మార్చుకోవడానికి తగిన సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నా తండ్రి నాయన ప్రభా యథార్థవంతుడో దేవా, నువ్వు న్యాయకర్తవు నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ఇది 3వ సంవత్సరం నా తండ్రి నేను ఈ విధంగా ప్రభా బయట కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం ప్రభా. జాలిగల దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ఇదే చివరి దినముగా ప్రభా, ఇదే చివరి ప్రార్థనగా ప్రభా మమ్మల్ని ఉంచండి అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. వచ్చే సంవత్సరం ప్రభా మేము మందిరంలో మేమందరం కలిసి నిన్ను స్తుతించేవారంగా ఉంచండి అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. నాయన మా కుటుంబాల గురించి కానీ ప్రభా మా యొక్క చింతలకు మాకు లేదు కానీ తండ్రి నాయన నీ మందిరం పట్ల మాకున్నటువంటి చింత యావత్తు ప్రభా నీ మీద ఉంచిన్నామయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. నేను ఏకాత్మతోనూ ఏనైనా ప్రభా నేను ఆరాధించేవారిగా మమ్మల్ని ఉంచండి స్వామి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. నా తండ్రి మా మధ్యన ఉన్నటువంటి సమస్య ఒకటే నా స్వామి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. మందిరంలోనికి ప్రవేశించాలనేటువంటి ఆశతో ఉన్నాం ప్రభా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నవయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. నువ్వు పక్షపాతం కాదని సెలవిచ్చావు తండ్రి. నా దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నువ్వు న్యాయకర్త ప్రభా. సమయం పడుతున్నప్పటికీ కూడా నా తండ్రి నాయన మా పట్ల ప్రభా మంచి కార్యాన్ని జరిగించడానికి నువ్వు సన్నద్ధమై ఉన్నావని గొప్ప విశ్వాసంతో నాయన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభా ఉంటుంది తండ్రి. ఈయన ప్రభా ఈ కొద్ది సమయంలోనే బిడ్డలను ప్రభా అనేక రకాలుగా నాయన ప్రభలకు నా తండ్రి అనేక రకాలైనటువంటి ప్రభా ప్రలోభాలకు బిడ్డలు గురిచేస్తున్నారయ్యా. నా తండ్రి నేను సంఘం చుట్టూ కంచె వేయండి అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నా తండ్రి ఇంకా మా గ్రామంలో రక్షణ లేనటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. నేను మా మధ్య ఉన్నటువంటి విభేదాలతో నా తండ్రి నీ యొక్క సన్నిధికి రావడానికి నేను అనేక మందికి ప్రభా మేము ఆటంకకరంగా ఉన్నాం ప్రభా. నేను దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నా తండ్రి నేను మేము వెలుగయ్యండి నాయన ఇతరులకు వెలుగులు పంచిపెట్టే వారంగా మమ్మల్ని ఉంచండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభా నా తండ్రి నాయన మనలో ఉన్నటువంటి పొరపచ్చును తీసివేసి ఐకమత్యంతో నా తండ్రి సంఘాన్ని ముందుకు నడిపించుకోవడానికి తగిన సహాయం దయచేయండి నా తండ్రి. ప్రతి మూలకు కూడా ప్రభా గ్రామంలో ఉన్నటువంటి అనేక మందికి మేము వాక్యాన్ని పంచిపెట్టేవారుగా ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో మేము అడుగుతున్నాం తండ్రి. మేము అల్పులము అయోగ్యము అయినప్పటికీ ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. నేను 2025వ సంవత్సరం మేము అడిగెడుతున్నప్పుడు నా తండ్రి మా హృదయాలను మార్చుకుని నా తండ్రి నీలో జీవించడానికి తగిన సహాయం తెచ్చండి. నేను ఒప్పందాలతో నా తండ్రి నేను ఈ సంవత్సర కాలం అంతా మేము గడిచినటువంటి జీవితం అంతా కూడా ప్రభా నీకు ఆయాసకరముగా ఉన్నదేమో తండ్రి. మేము సరి చేసుకుని నా తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రభా మేము ముందుకు కొనసాగడానికి తగిన సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నా తండ్రి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు నా తండ్రి అనేకమైనటువంటి బాధలతో ఉన్నారు నా తండ్రి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను మాకు ఉన్నటువంటి శోధనని నిమిత్త మాత్రమే ప్రభా నేను మనిషికి అయినా సరిపడదు శ్రమలే వేస్తావు తండ్రి. నేను మనిషి మోయలేనంత శ్రమలు ప్రభా నీవు ఇచ్చేవాడో కాదయ్యా. నేను ప్రతి బిడ్డ కన్నీరును మీరు ఎరిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. నా తండ్రి 2024వ సంవత్సరం ప్రభా మా జీవితాల్లో నాయన గడిచిపోయిందయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నా తండ్రి సుమారు 8 నెలలు 7 నెలలు మేము ప్రభా బయట ప్రభా ఉండిపోతాం తండ్రి. నేను ప్రతి బిడ్డ కూడా ప్రభా ఎంతగానో నీ యందు నాయన ప్రభా నమ్మిక ఉంచి నేను 2025వ సంవత్సరాన్ని ప్రభా మేము ఎదుర్కొంటున్నాం తండ్రి. నేను ఈ సంవత్సరం మీరు ఎలా అయినా సరే ప్రభా
ప్రభా నా తండ్రి నేను మేమందరం కలిసి నేను పట్టుదలతో ప్రార్థిస్తున్నాం ప్రభా నేను మా మధ్య కార్యం జరిగించండి అయానికి వందనాలు స్తుతులు స్తోత్రం నా తండ్రి నేను పెంట కుప్పల మీద ఉండేటువంటి మమ్మల్ని ప్రభా ఈ రోజు నా తండ్రి ఈ స్థితిలో ఉంచవయానికి వందనాలు స్తుతులు స్తోత్రం నా తండ్రి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రభా నీ కృపాక్షేమంలో బిడ్డలపై ఉంచండి అయానికి వందనాలు స్తుతులు స్తోత్రం నా తండ్రి 2025వ సంవత్సరంలోకి మేము పరిగెట్టిన ఆయన ప్రభా వెళ్ళిన సందర్భాన్ని బట్టి నా తండ్రి మరలా నేను స్తుతించుకునే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తుంటూ పాపినైనటువంటి నా ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.